కాబట్టి ఎవరానా నా క్లయింట్ వంకాయల వరాహమూర్తి గారు ఈ సత్యాన్ని చెప్పుతో కొట్టాడన్నమాట అసత్యం. ఇది కార్మిక వర్గం యాజమాన్యం మీద చేస్తున్న కుట్ర అని మనవి చేస్తున్నాను. వెళ్ళిపోదారావే, ఈ కోర్టు గొడవలు మనకెందుకు? అల్లుకోరా, నిజం తెలిసి చెప్పలేకపోతే పిశాసం కట్టుకుని పుట్టిగలం. ఓ జడ్జి బాబు, అదిగదిగో అల్లా మనసున్నాడు కదా దొక్కలాగా. ఈ బక్క మనుషులు చెప్పుచ్చుకుని పెడిపడిమని కొడుతుండగా ఈ పాపిష్టి కళ్ళతో నానే చూసినాను బాబు. దుఃఖం ఆగలేదు బాబు. చూడమ్మా, నువ్వేమన్నా చెప్పాలనుకుంటే బోన్లోకి వచ్చి చెప్పు. నమస్కారం బాబు. చూడమ్మా, అసలు నువ్వు ఆ ఫ్యాక్టరీ గేట్ దగ్గర ఎందుకున్నావు? నీకు ఆ ఫ్యాక్టరీకి ఏమిటి సంబంధం? వర్కర్ వాళ్ళకి నేను అన్నం క్యారేజీలు తీసుకెళ్తాను బాబు. ఏమండి, ఈ బోన్లో ఉన్న సాక్షిని మీరు ఎప్పుడైనా చూసారా? లేదండి. కార్లో పోయేవాడికి కాలు నడుకుని వెళ్ళేవాళ్ళు కనపడతారేంటి బాబు? కానీ ఆ రోజు నాన్న అలా వెళ్ళేసరికి ఈ బాబు పుల్నాగా కారు దిగి పంజాతో మేకపిల్ల కొట్టినట్టు అతగాని చెప్పుతో అన్యాయంగా కొట్టేసినాడు బాబు. వీరిని మొదటిసారిగా ఎప్పుడు చూసావు? అదే మొదలు ఇదే శిబరా. ఒక్కసారి చూసినా అంత గుర్తా నీకు? అంత బేగి మరిపోతాదేంటి బాబు ఈ నీచకమైన కుత్తెగాడి ఫేసు? నీకు బాగా గుర్తెక్కువ కదా. ఆయన ఏ రంగు చెప్పుతో కొట్టాడో చెప్పు. చెప్పమ్మా, అది బాటా చెప్పా, రేటా చెప్పా, నల్ల చెప్పా, తెల్ల చెప్పా, ఎర్ర చెప్పా? చెప్పమ్మా. నోట్ దిస్ పాయింట్ యువర్ ఆనర్. మీ డిప్ ఇలా ఒకసారి తిప్పండి. ఎందుకు? ఇప్పుడు ఆ జడ్జి బాబు ఏటి చేస్తున్నారు చెప్పి? నా ఆర్గ్యుమెంట్ రాసుకుంటున్నారు. దేంతో రాస్తున్నారు? పెన్తో. ఆ పెన్నుకో రంగు ఉంటుంది కదా, ఆ రంగేటి? అది తెల్ల రంగ, నల్ల రంగ, పచ్చ రంగ, ఎర్ర రంగ. తిప్పకుండా చెప్పాలి. బేక్ చెప్పి గుర్తులేదు. గుర్తులేదు. జడ్జి బాబు రోజు రైటు కళ్ళతో చూస్తూనే పెన్ను రంగేంటో చెప్పలేకపోయావు. అంతమందిలో ఏ రంగు చెప్పుతో కొట్టినాడో నానెలా చెప్పగలను బాబు? అంతే కదా జడ్జి బాబు? సాక్ష్యాధారాలను బట్టి వంకాయల వరాహమూర్తి దోషిని నిర్ధారించి కార్మికులందరి సమక్షంలో సత్యమూర్తికి క్షమాపణ చెప్పాలని, కార్మికులందరికీ సకాలంలో జీతభత్యాలు చెల్లించాలని తీర్పు చెప్పడమైనది. సత్యం గారు, త్వరలోనే మీ అందరికీ బోనస్లు ఇచ్చే ఏర్పాటు చేస్తున్నాను. వీళ్ళందరి ముందు మిమ్మల్ని చెప్పుతో కొట్టినందుకు నన్ను క్షమించండి. సత్యం, కార్మికుల ఐక్యత, వర్కర్స్ యూనియన్, సత్యం, కార్మికుల ఐక్యత. అయ్యా, ఇంత జరిగాక ఇంకా మీరు బతుకున్నారంటే నాకు అవమానంగా ఉంది. టెంకాయ్, ఇంకొక మాట మాట్లాడమంటే నీకు చరిత్ర లేకుండా చేస్తా. నేను స్కూల్ దగ్గర దిగబెట్టాను. ఏమిటమ్మా ఇది? ఒంట్లో బాలేదా? సెలవు చిటియా? మరేమిటి? నాన్న, ఈ రోజు నా పుట్టినరోజు. సారీ అమ్మా, యంత్రాలతో పనిచేస్తూ నేను యంత్రంలా మారిపోయాను. ఈ రోజు నీ పుట్టినరోజున్న సంగతే మర్చిపోయాను. నీ అమ్మే బతికుంటే తెల్లవారక ముందే నీకు తలంటు స్నానం చేయించి కొత్త బట్టలు వేసి గుడికి తీసుకెళ్ళి పండగ చేసుకునేది. ఊరుకో అమ్మా, ఊరుకో. చాలమ్మా. పర్వాలేదు, ఇంకొంచెం వేసుకోండి అయ్యా. అట్ట ఇసిరేస్తే ఏంటి అర్థం? నీ కోపం వచ్చిందని మేము అనుకోవాలా? నువ్వు నా బాబు అయిపోయి కాబట్టి నీ ముఖం మీదకి ఇస్తలేదు. అయినా నాకు అనుమానం, ఏమైనా టెంకాయలు నిజంగా నా తండ్రినా లేకపోతే ఏ పనుల నుంచో నన్ను పెంపకానికి తెచ్చుకున్నాడా? మదన్, చిన్న పెద్ద లేకుండా ఏమిటా మాటలు? అది కాదు అత్తయ్య. ఏంటి కాదురా? ఆ సన్నాస్త నీకేంటమ్మా? నువ్వు రెస్ట్ తీసుకో. ఏంట్రా సబ్జెక్ట్ అంటే చెప్పకుండా తెగ రెచ్చిపోతున్నావేంటి? పేపర్లో పడ్డ ఈ వార్త ఆంధ్రదేశం అంతా చూసింది. నువ్వు ఆ లేబర్ గాడికి క్షమాపణ చెప్పి నా తల తీసేశావు. ఏం చేయమంటా? ఆ పిల్ల కోర్టులో సాక్ష్యం చెప్పి నా చేతులు కట్టేసింది. మాట్లాడబెట్టా. దాని సంగతి చుట్టానికే వచ్చా. ఏ పెట్రోడీలు మీరంతా? చందా వెనకాలా? చందా కోసం రాలేదు. ఓహో, ఏదైనా కోర్టు కేసా? క్రిమినల్లా సివిలా? క్రిమినల్. కేసు వివరాలు చెప్పి అడ్వాన్స్ ఇచ్చే, మిగతా సంగతి నేను చూసుకుంటా. ఏంటి చూసుకునేది? నిన్ను చూడటానికే మేము వచ్చాం.
పట్టుకోండి రా. రే టెంకాయ్, సబ్జెక్ట్ చెప్పకుండా ఏంటి అర్పులు? ఏంటి వంకాయ్ గారు పెద్ద స్టిల్ పోజ్ ఇచ్చారు? నా మీదకి పంపిన రౌడీలు నీ ఇంటి వెనకాల ఏం చేస్తున్నారో వెళ్ళి చూడు. ఇదిగో పెద్దోడా, ఆ రౌడీ గెటప్లు ఎలా ఉన్నాయి? మన జోలికొస్తే లంగా ఓణి కట్టించి తొక్కుడు బిళ్ళ ఆట ఆడిస్తా. ఆ ఎదవల పంపిన నీ కొడుకు సన్నాసిగాడెక్కడా? ఎందుకో వాడికి కూడా లంగా ఓణి తీసుకొచ్చా. ఆరోగ్యం బాగలేక అమలాపురం పోయాడు. ఆరోగ్యం బాగుపడ్డాక వాడి సంగతి చూస్తాను. ఏంటే నువ్వు చూసేది చేసేది? ఒరే వంకాయ్, చేతిలో కత్తి ఉండటం పెద్ద గొప్ప కాదురా. గుండెల్లో ధైర్యం ఉండాలి. ఉందాది నీకు? ఉంటే పొడవరా, పొడవరా. అలా తోక ముడిసావు గనక నీకో సలహా ఇస్తాను. దీనికి కూడా ఫీజు ఇవ్వాల తల్లి? నువ్వు మధ్యలో అడ్డొచ్చావు అనుకో, ముందు నీ ఫ్యూజ్ తీసేస్తాను. వద్దొద్దు. ఒరే పెద్దోడా, నువ్వు మేళ్లు కట్టడం కోసం కోట్ల చుట్టూ తిరుగుతావు. నేను నా పొట్ట నింపుకోవడం కోసం కోట్లు మెట్లు ఎక్కుతాను. కావాలంటే నన్ను అబద్ధం సాక్ష్యానికి వాడుకో, అంతేగాని అడ్డొచ్చావనుకో ఒరే టెంకాయ్ ఏం చేస్తానరా? లంగా ఊని కట్టించి తొక్కుడు పిల్లాడిస్తావు. నీకు కొంచెం జ్ఞాపక శక్తి ఎక్కువే. ఏంట్రా నీలో నువ్వు కులుక్కుంటున్నావు? ఉలుక్కోవడం కాదండి, ఆనందాన్ని అనుభవిస్తున్నాను. ఏంటా ఆనందం? మీరు ఆ లంగా ఓని కట్టుకొని తొక్కుడు పిల్ల ఆడతా ఉంటే ఓహో ఏమి సీనండి బాబు. జనం తడుచుకుంటారో